మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చలనం సృష్టించిన జంట హత్యల కేసును వారం రోజులు తిరగముందే ఛేదించారు పోలీసులు. మనతో పాటు డిఎస్పీ భార్గవి గారు ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇది జరిగి 3-4 డేస్ అయింది, వెంటనే పట్టుకున్నారు ముద్దాయిని. అవునండి, మేము దీనిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. మా కర్నూలులో డిస్ట్రిక్ట్ ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో ఈ కేసు నిమిత్తము మేము పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఈ 8వ తారీఖున ఈ కేసులో 20 మంది ముద్దాయిలు ఉంటే 12 మంది యొక్క ఆచూకీ దొరకడం జరిగింది. సో వెంటనే ఎమ్మిగ్నూరు రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు ఎస్ఐ గారు శ్రీనివాసులు గారు, అక్కడున్న హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్ సహాయంతో ఈరోజు అంటే 8వ తారీఖు జనవరి 8వ తారీఖు సాయంత్రం 6:20 వెంకటాపురం గ్రామం శివార్లో ఉన్న శ్రీనివాసులు మరియు కిషోర్ యొక్క ఇటుక బట్టెల సమీపంలో 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి ఒక ట్రాక్టర్, ఈ హత్యకు వాడిన ఒక ట్రాక్టర్, 2 2 వీలర్స్ మరియు కొన్ని మారణాయుధాలను సీజ్ చేయడం జరిగింది. ఆ 12 మందిని కూడా మెడికల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. వాళ్ళు మా ఆచూకీ దొరికిన వెంటనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి నిఘా పెడతామండి. పికెట్ అంటే కంటిన్యూ అయ్యేది మధ్యలో ఎత్తేసారంటే ఎందుకు ఎత్తేయాల్సి వచ్చింది? పికెట్ కంటిన్యూ అవుతుందండి, ఏం ఎత్తేయడం జరగలేదు. వాళ్ళు ఈ ముద్దాయిలు ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం జరిగిన కేసులో ఉండే ముద్దాయిలు కొన్ని రోజులు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత బెయిల్పై వాళ్ళు బయటకు వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ఈ ఊర్లోకి రాలేదు. అక్టోబర్ 2025 దసరా సమయంలో వాళ్ళు మళ్ళీ ఊర్లోకి దేవర నిమిత్తం రావడం జరిగింది. కానీ మా పికెట్ అయితే అక్కడ అలానే కంటిన్యూ అవుతుంది. ఈ కేసులో 2024లో జరిగిన కేసులో కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కక్షపూరితంగా ఇప్పుడున్న ముద్దాయిల్ని ప్లాన్ ప్రకారం అటాక్ చేయడం జరిగింది. ఈ మర్డర్కి మోటివ్ ఏం మేడం? ఈ మర్డర్కి మోటివ్ అని అంటే పెద్దగా వేరే కారణాలు లేవండి. 2024లో అక్కడ ఆ వీధిలో ఉండే నీటి కుళాయి వద్ద జరిగిన చిన్న ఘర్షణ, అది చిలికి అప్పుడు 2 హత్యలకు దారి తీసింది. ఆ హత్యలు జరిగినాయి కాబట్టి అది మనసులో పెట్టుకుని దానికి ఇప్పుడు ఆ కేసులో కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కేసులో ముద్దాయిల్ని ఇప్పుడు అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా మీరు అంటే ఇలాంటి చర్యలు జరగకుండా తీసుకునే చర్యలు ఖచ్చితంగా ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో ఏ గ్రామంలో కూడా ఇలాంటివి ఫర్దర్గా ఎప్పుడు జరగవండి. ఇది కూడా వాళ్ళు ఇది మన పికెట్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు మేము దానికి ఇంకా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మేము నిఘా మాకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయులు జరగకుండా, ఇక్కడనే కాదు ఇంకా వేరే చోట్ల కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసుకున్నాం. అవి ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఇలాంటి ఈ సంఘటనలు మాత్రం పునరావృతం కాకుండా మా పోలీస్ శాఖ తరపు నుంచి ఎటువంటి బందోబస్తు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మేము తీసుకుంటాం. ఫ్యాక్షన్ నిర్మూలనకు మీరు తీసుకునే చర్యలు మరి అంటే ఇది ఫ్యాక్షన్ అని చెప్పలేమనండి. ఇది ఒక స్టే ఇన్సిడెంట్ వల్ల జరిగిన సంఘటన. సో దీన్ని మన ఫ్యాక్షన్కి లింక్ చేయలేము. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మేము ఇక్కడ ఖచ్చితంగా ఆల్ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటున్నాము. ఫ్యాక్షన్ కానీ ఇలాంటి కక్షల వల్ల ఫర్దర్గా ఏ ఇన్సిడెంట్స్ జరగకుండా మా పోలీస్ శాఖ తరపు నుంచి ఖచ్చితంగా గట్టి బందోబస్తు చర్యలు, షీట్ ఓపెనింగ్ కానీ వాళ్ళ మీద ముద్దాయిల మీద అవసరమైన ప్రివెంటివ్ యాక్షన్ అన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఎమ్మిగనూరు డివిజన్ పరిధిలో ఇలాంటి హత్య సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని డిఎస్పీ భార్గవి గారు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ శానుతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు.